రాజు రైతే రాజు రైతే రాజు. హాయ్ అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం దండవారిపల్లిలో ఉన్నాం. మనతో పాటు రైతు లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారిని అడిగి అసలు ఈ గొర్రెలు కానీ గొర్రె పట్టేళ్ళు మేకలు ఎన్ని పెంచుతున్నారు, ఎలా పెంచుతున్నారు, ఎప్పటి నుంచి పెంచుతున్నారు, దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనుకుందాం. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే సార్. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? సార్ ఒక 6 ఏళ్ళు అవుతాను సార్. 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళు. ఎన్ని ఉన్నాయి మీకు? 150 ఉన్నాయి సార్. 150 ఉంది. ఎప్పటి నుంచి? మీ నాన్న కాలం నుంచి కాలం నుండి పెంచేదే సార్. ఇది ఒకటేనా? పూల తోటలు కూడా? పూల తోట కూడా సార్. 2. ఏం తోట అది? కనకాంబరాలు సార్. కనకాంబరాలు. దీంతో పాటు అది కూడా మొక్కజొన్న కనకాంబరాలు. కాకపోతే మనకి దీని కోసం ఈ తోట ఆధారు కావాలని మొక్కజొన్నకి దానికి ఫుడ్ మొక్కజొన్న వీటి కోసం పండిస్తున్నా. దీని కోసమే పండి. టోటల్ గా ఎప్పుడు 6 ఏళ్ళ క్రితం స్టార్ట్ చేసావు? 6 ఏళ్ళ నుండి సార్. ఎన్నిటితో స్టార్ట్ చేసావు? ఫస్ట్ లో ఒక 40 వేసుకొచ్చుకున్నాం సార్. 40. ఎక్కడి నుంచి కొన్నావు? అనంతపూర్ సార్. అనంతపురం. 6 ఏళ్ళ క్రితం సంతలోనా? సంతలో సార్. చిన్నపిల్లలు కొన్నావా పెద్దవే సార్. మనం గొర్రెలు కొన్నామా, గొర్రెల తర్వాత మళ్ళీ పొట్టెన్లు కొంటాము. పొట్టెన్లు పక్కకి తిప్పుకోవడము, మేపుకోవడము, మొక్కజొన్నలు పోసుకోవడము. ఎంత అంటే ఆ రోజుల్లో ఎంత? 6 ఏళ్ళ క్రితం అంటే ఎంత ఉంది అప్పుడు? 6 ఏళ్ళ కింద అప్పుడు జత 14,000 13,000 ఉండే సార్. జత ఎంత? ఎన్ని కేజీలు ఉండేది ఒకటి? అప్పుడు ఒకటి 16-17 కేజీలు అట్లా పడతాండి సార్. ఇప్పుడు కాస్ట్ ఎక్కువైనాయి కదా సార్. ఎంత ఉంది ఇప్పుడు? 20,000 పెట్టాలి సార్. అంటే 6-7 వేలు పెరిగింది 6 ఏళ్లలో. 6 ఏళ్లలో. ఓకే. ఇప్పుడు ఇవంతా యాక్టివ్ ఉన్నాయి. ఏం వాడుతున్నావు నువ్వు? బాగా పని చేస్తాం సార్. జీవమిత్ర. ఎక్కడ చూసావు ఇది? నార్పల్ సార్. మన సీనన్న ఉండే మౌనికాయ పెట్టు. నార్పల్లో కొన్నావు? నార్పల్లో. మామూలుగా షాప్ లో అన్న ఇచ్చాడా అడిగితే? అన్న నేను టానిక్ కావాలన్నా అంటే అన్నకు ఫోన్ చేస్తే ఫస్ట్ ఇది వాడు అన్నాడు. ఇది వాడినిచ్చి బాగా రిజల్ట్ ఉంది. ఇది ఎట్లా వాడుతున్నావు? ఎన్ని ఎంఎల్ వాడుతున్నావు? నేను 10 ఎంఎల్ పెడతా సార్. ఎంత వయసు వాటికి? ఒక 5 నెలల పిల్లకి 10 ఎంఎల్ పెడతా. ఒక గుట్ల పిల్లకి 5 ఎంఎల్స్ పెడతా. అంటే ఇది పెట్టిన తర్వాత ఎట్లుంది? బాగా ఫుడ్ అయితే బాగా తింటాయి సార్. ఆకలి బాగా ఎంపలాడతాయి. పొద్దున ఇప్పుడు బయటకి ఇడిచేది ఆచంలే అట్లా మెత్తనే ఉంటాయి. సాయంత్రం వరకు ఏమైనా ఫుడ్ తింటానే ఉంటాయి. అరిగేయడం కూడా మళ్ళా ఏరుకోవడం కానీ ఏదన్నా మొక్కజొన్న అట్లాంటి తింటే అరిగించుకోలేక కానీ అట్లాది ఏం లేదు సార్. అంటే ఇంతకుముందు తాపకముందు సార్ చెక్క మేము మొక్కజొన్న ఎత్తాం కదా, లోపల ఫుడ్ అరక్క పారుకుండేది, సరిగ్గా ఎగమేసేదిలే, కడుపులు ఉబ్బరిచ్చేది, గ్యాస్ ఫామ్ అయిపోయింది. అట్లా అవుతాండి సార్. ఇది దానిచ్చి బాగా నువ్వు ఎంతన్నా ఫుడ్ పెట్టు అరిగించుకుంటే పిల్ల 10 లేస్తేనే యాక్టివ్గా పోయి మేస్తాయి సార్. మేస్తాయి. ఎన్నిసార్లు? ఇప్పుడు ఒక బాటలు దాపినా సార్. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చుకుంటా సార్. 15 రోజులు కొత్తూరు గ్యాప్ పెట్టి దాపినా సార్. ఒక బాటలు అయిపోయింది. ఇదైతే కొత్తగా వాడుతున్నాం సార్. బాగా రిజల్ట్ ఉంది. ఇప్పుడు గొర్రెలకు మొత్తం 150 జీవాలకి 2 బాటలు అయితే 4 రోజుల తరపున 4 రోజులు దాపాలి సార్. వాడుతున్నారు బాగా పనిచేస్తారు. ఓకే. ఇవంటి లివర్ టానిక్ కూడా ఇది పనిచేస్తుందా? పనిచేస్తాను సార్. బలంగా ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయి. బాగా యాక్టివ్గా ఉన్నాయి. ఫుడ్ బాగా తింటాయి సార్. బాగా నునుపు రావడం కానీ, బాగా లావు రావడం కానీ, జీవా మందం రావడం కానీ బాగుంటుంది సార్. మామూలు బరువు పెరిగిందా? బరువు పెరిగింది సార్. ఇప్పుడు ఒకటి వాడి ఇంకోటి కూడా ఇప్పుడు తెచ్చుకున్నాం సార్. సీనా అన్న ఇచ్చినాడు. నార్పల్. నార్పల. ఓకే. మీకు ఎంత దగ్గర నార్పల? నాకు 12 కిలోమీటర్లు సార్. అన్ని దొరుకుతాయి అక్కడ? అన్ని దొరుకుతాయి సార్. అన్ని జీవాలకు కావాల్సిన మందులు దొరుకుతాయి సార్. ఓకే. ఓకే. ఇప్పుడు అయితే బరువు కూడా పెరిగాయా? చూసినావా నువ్వు? పెరిగినాయి సార్. మామూలు దానికన్నా మామూలు దానా పిల్ల ఏమైతుందంటే సార్ గాబొచ్చు పెరిగేది. బొచ్చు సరిగ్గా బొచ్చు ఊడిపోవడం లేకపోతే గావుగా ఉండేది. పిల్ల సత్తవు ఎక్కేదిలే. ఇది తాపినిచ్చి పిల్ల జాలికి రుద్దుకొని బాగా నునుపు వచ్చి బాగా పిల్ల మందం వస్తాను సార్. ఇది తాపినిచ్చి. అంటే ఇంతకుముందు బొచ్చు ఊడిపోయేదా? బొచ్చు ఊర్లే సార్. అట్లే గాబొచ్చు ఉండే పిల్లలు. ఇప్పుడు ఇది దాపినిచ్చి నునుపు వచ్చినాయి. అందుకు మళ్ళీ తెప్పించుకున్నా సార్. ఎంత మామూలుగా నువ్వు నెల క్రితం పెట్టావు కదా? పెట్టినా. ఎంత బరువు ఎంత పెరిగింది మామూలు కన్నా? ఎంత మామూలు కంటే ఒక 7-8 కేజీలు పెరిగింది సార్. మామూలు కన్నా జీవం పెరిగింది. ఇది వాడడం వల్ల బాగా ఆకలి బాగా తింటుంది. ఆకలి బాగా తింటుంది. పిల్ల యాక్టివ్గా ఉంటుంది. నువ్వు సందకాడ వరకు ఫుడ్ పెట్టినే తిని బాగా అరిగించుకుంటుంది. ఇప్పుడు జ్వరము దగ్గు ఏం లేవు సార్. ఇది దాటి నుంచి సీమెల్ గానీ
దగ్గు గాని పిల్ల యాక్టివ్గా పొద్దున్న ఇడతాని బాగా తింటుంది. నువ్వు ఎంతన్నా ఫుడ్ పెట్టు బాగా తింటాది. పద్దనికి పెంటికే పెడతాది జీవము. పేడ గాని ఇంకోటి గాని అట్లా గట్టిగా పెట్టదు. పెంటికలు పెడితే జీవం ఆటోమేటిక్ గా సత్త వెక్కినట్ల. అంతే, దాన్ని బట్టే చెప్పచ్చు మనం. ఇప్పుడు మామూలుగా చనిపోతాను కదా సీజన్లీ చనిపోతాను సార్. దానిచ్చి కొంత గాలి పోసిండేటు కూడా జ్వరం గిరం తగ్గిపోయి బాగా మేపు తినడం గానీ బాగుంటది సార్. గాలి ఇది కూడా తగ్గుతుంది సార్. గాలికి కూడా బాగా జ్వరం గిరం ఉంటే బాగా తగ్గిపోయి జీవం యాక్టివ్గా మేపుతాను సార్. తాపుకోవచ్చు సార్. ఇది ఇంకోతూరు కూడా తాపుతాయి. ఇప్పుడు దీంతో పాటు ఇంకా లివర్ టానిక్ ఇదే సార్. ఇది నీకు సైడ్ ఎఫెక్ట్ ఏముండదు. ఇది కంప్లీట్ 70 రకాల వనమూలికలతో నీకు కంప్లీట్ హెర్బల్ తో తయారవుతుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్ ఏముండవు. జీవం కూడా యాక్టివ్ ఉంటది, వేరే సైడ్ ఎఫెక్ట్ లేకుండా. అవునవును, చూసింటావు. అది అంటే ఔషధ మొక్కలతో తయారైంది. ఇది వాసన కూడా బాగా మంచి స్మెల్ మంచిగా ఉందా? మంచిగా ఉంది సార్. అయితే ఇంకా మీ పక్కన రైతులు నువ్వు ఉన్నారు సార్. మా వాళ్ళు 4 ఉన్నారు. అడిగినారు నన్ను, బాగా పని చేస్తుందంటే పని చేస్తుందని చెప్పినాను. ఇంకా సీనా అన్నయ్య నంబర్ ఇచ్చిన. వాళ్ళు ఇంకా ఒక వారం నంబర్ ఇచ్చావు, ఫోన్ చేస్తారు, అన్నయ్యకి తీసుకొచ్చుకుంటారంట సార్. ఇది కూడా పిల్ల అయితే యాక్టివ్గా ఉంటుంది. నువ్వు ఇంతకు ముందు చాలా వాడింటావు. వాడినే కానీ సార్, ఇది వాడిన తర్వాత నీకు ఏం గమనించావు? నేను ఏం గమనించినానంటే సార్, దీంట్లో నాకి జీవం ఇప్పుడు తిండి పెడతాంటాం సార్, అరిగిపోకుండా కడుపు ఉబ్బరం ఇచ్చుకుండేది, సరిగ్గా మేసేదిలే, మబ్బుగా ఉండేది, దాన సరిగ్గా తినేదిలే, మేపు గిడితే మేపు సరిగ్గా తినేదిలే. ఇది దాపినిచ్చి నువ్వు సందకాడ వరకు 6 గంటల వరకు జీవం తింటా ఉంటుంది. పొద్దున్నే యాక్టివ్గా ఉంటుంది సార్. నువ్వు ఎంతన్నా తిండి పెట్టు బాగా అరుగుతుంది దీంతో. అదే మనకు కావాల్సింది. అదే కదా సార్ కావాల్సింది. పక్కన ఏమైతాయంటే అవి తాగినా పని చేయడం లేదు సార్. అట్లా అందుకోసం దీన్ని మా వాళ్ళకు కూడా ఒక 4 చెప్పినా సార్. అంటే మీరు కొంతమంది అడ్వర్టైజ్మెంట్ అనుకుంటారు, మనం ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసినట్లు. అట్లే నువ్వు రైతు వాడావు కాబట్టి నేనే అడుగుతున్నా. మీరైతే కరెక్ట్ గా చెప్తారు. కరెక్ట్ గా చెప్తాం సార్. మనము బాగుందనే చెప్తాం సార్. ఇప్పుడు వాడినాం కాబట్టి బాగా రిజల్ట్ ఉంది కాబట్టి బాగా చెప్తాను. ఇంకా 4 జీవమిత్ర బాగా పనిచేస్తుంది. ఇప్పుడు దీంతో ఇలాగే కొన్ని మార్కెట్ లో ఇట్లా వేసుకొని కొంతమంది వచ్చారు, అవి చూసి కొనండి. అవునా సార్? డాక్టర్ జీవమిత్ర పేరు అడిగి కొనండి. అవునవును, మీకు ఎందుకంటే బాటిల్ ఇట్లే పేరు ఇట్లా కనపడి తీసేసుకుంటారు కదా, అది కొంచెం గమనించి కొనండి. అవి ఎందుకంటే రిజల్ట్ రావు, మళ్ళీ ఇదే కొన్నాం అనుకుంటారు కాబట్టి డాక్టర్ జీవమిత్ర లోగో గానీ పేరు గానీ బాటిల్ అంతా చూసుకోగానే కొనుక్కుంటాం. సరేనా? సరే. అంటే మీ ఫ్రెండ్స్ కి రైతులు కూడా చెప్పినా సార్. చెప్పావు. ఓకే. చూశారు కదండి లక్ష్మయ్య గారు తన అనుభవాన్ని. అసలు ఇంతకు ముందుకు ఇప్పటికీ బరువు కానీ, ఆరోగ్యంగా కానీ, హెల్తీగా కానీ అన్ని విధాలు మిగిలిన ఇతర జబ్బులు కూడా రాకుండా ఇది వాడడం వల్ల జరిగింది. ఎందుకంటే ఇది కంప్లీట్ హెర్బల్ మందు, 70 రకాల వనమూలికలతో తయారైంది కాబట్టి ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ప్లస్ లక్ష్మయ్య గారి మాటల్లో తన ఆనందం అంటే ఒక మంచి మందు, హెర్బల్ మందు దొరికింది అని ఇతరులకు కూడా చెప్తున్నారు. ఇది నార్పల్లో మౌనికా వెట్ ఫామ్లో దొరుకుతుంది. చాలా దగ్గర మీకు శ్రీనివాసరెడ్డి గారు అని ఉంటారు. ఈ చుట్టుపక్కల ఎవరికైనా నార్పల, బుక్కరాయ సముద్రం కానీ ఈ బత్తలపల్లి వరకు ఎక్కడైనా మన శ్రీనివాసరెడ్డి గారు మౌనికా వెట్ ఫామ్లో సంప్రదిస్తే దొరుకుతుంది. మీరు కూడా అక్కడే కొన్నది? అక్కడే సార్. ఓకే అండి, మీరు అక్కడ కొనుక్కోండి, మీకు అందుబాటులో ఉంటుంది షాప్లో. మీకు శ్రీనివాసరెడ్డి గారికి ఎప్పుడు మౌనికా వెట్ ఫామ్ ఫోన్ చేసినా, అనంతపురం వరకు చుట్టుపక్కల ఎక్కడైనా ఆయన ఫోన్ చేసినా కూడా మీకు డెలివరీ చేస్తాడు. శ్రీనివాసరెడ్డి గారిని సంప్రదించండి. డాక్టర్ జీవమిత్ర వాడుకొని రైతులు మరింత ఆరోగ్యం పెంపొందించుకోండి, తమ జీవాల్ని మంచిగా కాపాడుకోండి. నమస్తే.